ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళితే ఈ నెల 27వ తేదీ వరకు జరిగే బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి శాసనసభలో చర్చ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. జగదీష్ రెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్ను అగౌరవపరుస్తూ మాట్లాడారని అధికార పక్షం ఆరోపించింది. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై స్పీకర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికార విపక్షాల మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. సభ తిరిగి సమావేశం అయిన అనంతరం జగదీష్ రెడ్డిని బడ్జెట్ సమావేశాల వరకు శాసనసభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు శాసనసభ వ్యవహారాల మంత్రి డి శ్రీధర్ బాబు సభలో ప్రకటించారు. తదుపరి చర్యల కోసం ఎథిక్స్ కమిటీకి పంపించాలంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. వివరాలు చూద్దాం. వాడి వేడిగా జరుగుతున్న తెలంగాణ శాసనసభ సమావేశాలు. అటు అధికార పక్షం ఇటు విపక్షం ఏ విషయంలోనూ తగ్గడం లేదు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా తీవ్ర వాగ్వాదం. సభను వాయిదా వేయక తప్పని పరిస్థితి. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో కాస్త శాంతియుత వాతావరణం కనిపించినా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభ ఒక్కసారిగా వేడెక్కింది. గవర్నర్ ప్రసంగాన్ని తప్పుబడుతూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేసిన ఆరోపణలతో సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విపక్షాల తీరుని తప్పుబడుతూ అధికార పక్షం తమ సభ్యుల్ని సమర్థిస్తూ ఇటు విపక్షం మాటల యుద్ధానికి దిగాయి. దీంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. సభను నియంత్రించేందుకు స్పీకర్ ప్రయత్నించినా ఎవరూ తగ్గకపోవడంతో చివరికి వాయిదా వేయాల్సి వచ్చింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి కారణమయ్యాయి. జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 36 నిమిషాల గవర్నర్ ప్రసంగంలో 360 అవాస్తవాలు మాట్లాడారని ఆరోపించారు. రైతుల గురించి మాట్లాడుతుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. 36 నిమిషాల్లో 360 అబద్ధాలు, అవాస్తవాలు. నిజంగా కూడా పాపం గవర్నర్ గారు మనసు ఎంత గించుకుందో వాళ్ళు చదవటానికి. ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది, అధ్యక్ష. నాకు తెలిసి మనస్ఫూర్తిగా చదవలేదు, గవర్నర్ గారు కూడా మనస్ఫూర్తిగా చదివి ఉండరు అధ్యక్ష. అది జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బీఆర్ఎస్ వైఫల్యాల్ని తన ప్రసంగంలో గవర్నర్ ప్రస్తావించారని, 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేనిది ఏడాదిలో తాము చేసి చూపించామన్నారు. 14 నెలలలో మేం చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో వారు 2014 నుంచి 2015 వరకు ఏం చేయలేకపోయినో ఒక్క సంవత్సర కాలంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం. అధికార విపక్షాల వాగ్వాదంతో స్పీకర్ కలగజేసుకుని గవర్నర్ ప్రసంగంలోని అంశాలే మాట్లాడాలని జగదీష్ రెడ్డికి సూచించారు. బీఆర్ఎస్ సభ్యులు అసహనానికి గురికావద్దని, సభా సంప్రదాయాల్ని పాటించాలని, విరుద్ధంగా వ్యవహరించకూడదన్నారు. అసహనానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి. వీరు ఈ విధంగా మాట్లాడడము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. స్పీకర్ వ్యాఖ్యల పట్ల జగదీష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా సంప్రదాయాలకు ఏది విరుద్ధమో చెప్పాలంటూ స్పీకర్ను ప్రశ్నించారు. సభ స్పీకర్ సొంతం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు. ఈ విషయం జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క తప్పుబట్టారు. స్పీకర్ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన వ్యాఖ్యలపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై ఆలోచిస్తున్నామని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ దళిత స్పీకర్పై బీఆర్ఎస్ నేతలకు గౌరవం లేదన్నారు. స్పీకర్ను ఏకవచనంతో సంబోధించడం సభా సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. మరోవైపు జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు సమర్థించారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ స్పీకర్ను జగదీష్ రెడ్డి అవమానపరచలేదని, జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధం కాదన్నారు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకపోతే అవిశ్వాసం పెడతామని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ గందరగోళంలో సభ వాయిదా పడింది. సభ ప్రారంభమైన అనంతరం విపక్ష సభ్యుడు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.